హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము 10 ఇయర్స్ బేబీ కోసం కస్టమైజ్ చేసిన ఈ డ్రెస్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చున్నాను అండ్ స్లీవ్స్ వాటర్ ఫాల్ స్లీవ్స్ ఇచ్చి ఇలాగా 3 లేయర్స్ అంబ్రుల్లా ఫ్రాక్ అయితే కస్టమైజ్ చేసాము. సో మనకు కావాల్సిన టోటల్ లెంత్ 35 ఇంచులు. ఇందులో బాడీ లెంత్ 11.5 ఇంచులు తీసుకుంటున్నాము. 10 ఇయర్స్ బేబీకి బాడీ లెంత్ అన్నది 11.5 ఇంచులకి ఇలాగ ఒక మార్క్ పెట్టాను. పైన కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను కుట్లల్లోకి. సో టోటల్ 12.5 ఇంచులు. యాక్చువల్ కావాల్సింది 11.5, 1 ఇంచు పైన కింద ఎక్స్ట్రా కుట్లల్లో కలిపితే 12.5. షోల్డర్ 5 ఇంచులకి ఇలాగ ఒక మార్క్ పెట్టాను. ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచులకు పెడుతున్నాను. నార్మల్గా అయితే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇది షోల్డర్లెస్ డ్రెస్ కాబట్టి 10 ఇయర్స్ బేబీకి షోల్డర్ 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎల్ షేప్ గీసిన తర్వాత నెక్ విడ్త్ 2.5 ఇంచులు, రిమైనింగ్ మనకి షోల్డర్కి వస్తుంది. నెక్ డీప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అండి. 4.5 ఇంచులకి ఒక మార్క్ అయితే పెట్టాను. ఇలాగా నెక్ విడ్త్ నెక్ డీప్ కలిపి మనము ఒక బాక్స్ అయితే గీసేయండి. ఇక్కడ మనం నెక్ డ్రా చేయాల్సి ఉంటుంది. చెస్ట్ లూజు 28 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులకి ఒక మార్క్ పెట్టాను. అలాగే నడుము లూజు 26, 4 భాగాలుగా చేస్తే 6.5 ఇంచులు, 1 ఇంచ్ డాట్స్ కోసం కలిపి ఇలాగా మార్క్ చేసి చెస్ట్ నుంచి నడుముకి ఒక లైన్ డ్రా చేశాను. ఎక్స్ట్రా 1.5 నుంచి 2 ఇంచులు ఖర్చు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకుందాము. మనకు కావాల్సిన ఆమ్ రౌండ్ 14 ఇంచులు. దీనికోసం 1.5 ఇంచులకి ఇలాగా మార్క్ పెట్టుకొని ఆమ్ రౌండ్ గీయండి. ఇక్కడ చూస్తే మీరు 6.5 ఇంచులు. సో కొంచెం పక్కకి ఇలా కలిపి చూడండి, అంటే కుట్లల్లోకి కూడా యాడ్ చేసి చూడండి. 14 ఇంచులు ఆమ్ రౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్ డ్రా చేద్దాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇలా మార్క్ పెట్టేసుకొని నెక్ డీప్కి ఒక షేప్ అయితే డ్రా చేయండి. స్వీట్ హార్ట్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఈ డ్రెస్కి మనకి షేప్ అయితే చాలా నీట్గా కనపడుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా షేప్ అయితే డ్రా చేసి ఇక్కడ మనకి ఇది షోల్డర్ వస్తుందన్నమాట. ఈ రిమైనింగ్ 3.5 ఇంచులు ఉంది కదా పైకి కలిపింది, అది షోల్డర్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మార్క్ చేసిన విధంగా కట్ చేయండి. సో నడుము లూజ్ వరకు ఇలా మార్క్ చేసి డాట్స్ కోసం పడితే సరిపోతుంది. ఇలాగ ఒక క్రాస్ తీయండి ఒక హాఫ్ ఇంచ్కి, అప్పుడే నడుము సైడు ఈక్వల్గా ఫిట్ అవుతుంది బాడీ మీద. అండ్ చెస్ట్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకి షోల్డర్ రావాలి. సో మీరు గీసేటప్పుడే షోల్డరు ఎక్కడ రావాలి అన్నది మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎక్స్ట్రా సిల్క్ లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాను. డ్రెస్ మనకి స్టిఫ్గా నీట్గా వస్తుంది. సో ఎక్స్ట్రాగా సిల్క్ లైనింగ్ యాడ్ చేశాను. దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకుందాము. సో ఇది మనకి బాడీ కటింగ్ అండి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ డాట్ లెంత్ అన్నది మనము 2.5 ఇంచులకి పట్టుకోండి. అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్, డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా. సో ఈ విధంగా డాట్స్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అయితే చూస్తాము. స్లీవ్ కటింగ్ అయితే ఇక్కడ మనకి షోల్డరు నెక్ డీప్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మనము లెంత్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4.5 ఇంచులు 4.5 ఇంచులు అంటే 9 ఇంచులకు గాను ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇలాగా 12 ఇంచులకి ఒక మార్క్ అయితే పెట్టాను. ఎందుకంటే సైడ్లో మనము జిగ్జాగ్ చేస్తాము, అక్కడ ఒక 1 ఇంచ్ పోతుంది. ఇది విడ్త్. ఈ 10.5 ఇంచులు అన్నది విడ్త్ అనమాట. అంటే మొత్తం 21 ఇంచు విడ్త్ పెట్టుకున్నాను. ఇది మీకు ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకా ఎక్కువే పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోండి. ఈ విధంగా ఓపెన్ చేశాక ఇటు లెంత్ వైపున మనము ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది లెంత్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 9 ఇంచులు వస్తుంది కదా, 4.5 దీనికి 2.5 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా 21 ఇంచుల విడుతూ లెంత్ 12 ఇంచులకి ఒక కట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ అయితే కటింగ్ పెడదాము. మనకు కావాల్సిన మొత్తం లెంత్ 35 ఇంచులు, బాడీకి 11 పోతే రిమైనింగ్ 24 వస్తుంది. ఈ 24లో ఇది లైనింగ్ కాబట్టి ఒక 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ తగ్గించి
లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నడుము 26 ఇంచులు, దీనికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా నడుము లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ మార్క్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా ఈక్వల్ లెంత్ వచ్చేలాగా పెట్టుకోండి. అప్పుడే మనకు నడుము దగ్గర ఫినిషింగ్ అన్నది రౌండ్గా వస్తుంది. సో ఇక్కడ మనకి టోటల్ 8 ఇంచులు అంటే 32 ఇంచులు నడుము ఉంది కుట్లల్లోకి కలిపి. ఇక్కడ లెంత్ 22 ఇంచులు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లల్లో కలిపి 23 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేశాను. సో ఇదే లైనింగ్ మీద మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఈ మెయిన్ నడుము అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి స్కర్ట్ పార్టు. ఇక్కడ మనకు కావాల్సిన మొత్తం లెంత్ 24 ఇంచులు కదా, దీన్ని 3 లేయర్స్ కొడుతున్నాము. అంటే 3 ఈక్వల్ లేయర్స్ తీసుకుంటున్నా నేను. 8 ఇంచులు యాక్చువల్గా మనకు కావాల్సిన ఒక్కొక్క లేయర్ పొడవు. దీనికి జిగ్జాగ్ చేస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ కుట్లల్లోకి 1/2 ఇంచ్ కలిపి 9.5 ఇంచులు పొడవు ఉండేలాగైతే తీసుకుంటున్నాను. సో లైనింగ్ మీద ఇలాగా 8 ఇంచులకి ఒక మార్కింగ్ పెడుతున్నాను. ఈ విధంగా 3 లేయర్స్. ఫస్ట్ నడుము దగ్గర ఒక లేయర్ వస్తుంది, సెకండ్ థర్డ్ లేయర్ ఇక్కడ స్టిచ్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను అంబ్రుల్లా కటింగే చేస్తాను. అప్పుడే నాకు డ్రెస్ నీట్గా అనిపిస్తుంది అనమాట. డైరెక్ట్ ప్రిల్స్ కూడా తీసుకోవచ్చు. స్ట్రైట్ ప్రిల్స్ తీసుకొని స్ట్రైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ప్రిల్స్ లాగా కుట్టేసుకొని సెట్ చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ అంబ్రుల్లా కటింగే చేస్తాను. సో ఇక్కడ మనము ఫ్యాబ్రిక్ని ఎలా కొలవాలి అంటే, మీ నడుము లూజ్ ఉంది కదా, ఇలా కొలవండి. ఇది ఎంతైతే ఉందో ఇటువైపు కూడా డబల్ వస్తుంది కదా, దీన్ని డబల్ చేసుకోండి. వచ్చిన దానికి డబల్ ఫ్యాబ్రిక్ మళ్ళీ తీసుకోండి. 2 టైమ్స్ ఏదైతే మెజర్మెంట్ వస్తుందో దానికి 2 టైమ్స్. అప్పుడు మనకు ప్రిల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలా లేదు పెద్దవాళ్ళకి స్టిచ్ చేస్తున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఎంతైతే వచ్చిందో అదే తీసుకోండి, ప్రిల్స్ లేకోకుండా సేమ్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 40.5 కదా, 40.5కి ఇటువైపు కూడా 40.5, 81. దీనికి ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ యాడ్ చేసి 164 అయితే తీసుకున్నా. శారీని ఇలాగా 4 ఫోల్డ్ మీద అయితే 4 మడతల కింద మడత వేసి ఇలా మార్క్ చేసి పెట్టాను. లెంత్ 8 ఇంచులకు గాను కుట్లల్లోకి అండ్ జిగ్జాగ్గి అంతా కలిపి 9.5 ఇంచులు పొడవు వచ్చేలాగా మార్క్ చేశాను. ఇక్కడ నేను నడుము లూజు ఫస్ట్ మనం డ్రెస్ లైనింగ్ ఉంది కదా, దాని నడుము లూజుకి ఒక రౌండ్ మార్క్ వేశాను. ఇక్కడ నుంచి 9.5 ఇంచులకి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. సో ఇది మనము లైనింగ్ ఉంది కదా, దానికి ఈక్వల్గా డబల్ ప్రిల్స్ అన్నమాట ఫస్ట్ వేసిన మార్కింగ్. ఇక్కడ 9.5 ఇంచులకి లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. 35 లెంత్ కాబట్టి మనకు డబల్ ప్రిల్స్ అన్నది డబల్ తీసుకున్నా కూడా సరిపోతుంది. లెంత్ ఎక్కువ అయ్యేదాన్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ని తీసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. శారీ మీద మనం మార్కింగ్ వేసాం కదా నడుము లూజు, దాన్ని ఫస్ట్ లేయర్ కిందే కుట్టండి. మిడిల్లో ఎక్కువ వెడల్పు వచ్చింది చూసారా, ఇది లైనింగ్ లాస్ట్ లేయర్, థర్డ్ లేయర్. లైనింగ్ మీద మనం లాస్ట్ థర్డ్ లేయర్ గీసాం కదా, అక్కడ విడ్త్ ఎక్కువ వస్తుంది. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చే రెండో లేయర్ని థర్డ్ లేయర్ మీద యూస్ చేయండి. ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడ జాయింట్స్ పడకుండా సరిపోతుంది. సో ఇది మనకి ఫస్ట్ లేయర్ నడుము లూజు. అండ్ కట్ చేస్తున్న రెండోది థర్డ్ లైన్కి యూస్ చేయండి. మనం లైనింగ్ మీద స్టిచ్ చేసేటప్పుడు మార్క్ చేసాం కదా 8 ఇంచులకి, ఒక హాఫ్ ఇంచ్ పైన స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లేయర్ లెంత్ ఈ ఎగ్జాక్ట్ 8 ఇంచులకు పెట్టాము అనుకోండి, మనకి లోపల ఉన్న లైనింగ్ బయటికి కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.